మరో నీటి తిమింగలం. నీటి తిమింగలం కాదు, అంతకు మించిన పేరు పెట్టచ్చు మన శ్రీధర్కి. అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. కాళేశ్వరంలో 33 మంది ఈఎన్సీలను కావచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్లను కావచ్చు, వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఇంకా ముఖ్యమంత్రి టేబుల్ పైన పెండింగ్లో ఉండగా ఒక భయంకరమైన అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. ఈయన పేరు శ్రీధర్. ఏసీబీ వల్ల నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు. మార్కెట్లో వాటి విలువ 150 కోట్లుగా అంచనా. 150 కోట్ల అంచనా అంతే అండు, ఇంకా అంతకు మించి పైనే ఉంది. కాళేశ్వరంలో అంటే ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేసిన ఈయన దగ్గర ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి, 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి? కేవలం ఇందులో పనిచేసిన ఈఎన్సీల దగ్గర ఇన్ని 100 కోట్ల ఆస్తి ఉందంటే ఇక కేసీఆర్ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర, అందులో ఉన్న నాయకుల దగ్గర ఇంకెంత ఆస్తి ఉంటుందో, ఇంకెంత పక్కన పెట్టుంటారో. వీటిని దేవుడు కూడా బయట తీయడం అనుకోండి, అది వేరే విషయం. కళ్ళు చెదిరే ఆస్తులండి బాబు ఈయన దగ్గర, తెలుసా? అదేదో సినిమా ఉంటుంది, ఏం సినిమా అది, నాయక్ సినిమాలో మనోడి పేరేంటి, పోసాని కృష్ణమురళి ఆస్తులు మొత్తం హీరో రాయించేసుకుంటాను అనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ఆస్తులు మీవో కాదో చెక్ చేసుకోండి అని వరుసగా కొన్ని విల్లాస్ చూపిస్తారు. ఆ విల్లాస్ చూపిస్తున్నప్పుడు ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? సో ఇక్కడ కూడా ఇది మనోడిదే, ఇదొకటి, ఇదిగో ఈ విల్లా ఒకటి, భలే ఉందిలే విల్లా, ఇదిగో స్కైరేజ్ బై హర్ష అంట, ఇదొకటి, ఈయన ఈ పెద్ద మనిషి. He became Maharaj in no time అంట. He appears overly confident, showing no fear, believing that the existing service rules are powerless. చాలా అమాయకంగా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగే ఇంత అవినీతి చేస్తే ప్రభుత్వ ముఖ్యమైన మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వీళ్ళంతా అవినీతి చేస్తుంటారు. 100 కోట్ల పైనే అంటండి ఆంధ్రజ్యోతిలో రాశారు దీని గురించి. ఈ ఆస్తులు 3rd ఫ్లోర్ బిల్డింగ్ 3 ఫ్లోర్ల బిల్డింగ్ వరంగల్లో, 4 ఫ్లోర్ల బిల్డింగ్ మలక్పేటలో, 400 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఇన్ స్కై హై ఇన్ షేక్పేట, విల్లా ఇన్ ఉర్జిత్ గేటెడ్ కమ్యూనిటీ తెల్లాపూర్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఫర్ హిస్ సన్ ఇన్ థాయిలాండ్. ఏంది ప్రజల సొమ్ము దోచుకొని హ్యాపీగా పిల్లోడి పెళ్ళి థాయిలాండ్లో చేసిండంటండి. 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, హోటళ్లలో భాగస్వామ్యం, డెస్టినేషన్ వెడ్డింగ్ తరహా థాయిలాండ్లో ఘనంగా కుమారుడు వివాహం. ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్. కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోలులో కమిషన్లు తీసుకుంటే ఆరోపణ. 13 చోట్ల ఏకకాలంలో దాడులు. శ్రీధర్ని అరెస్ట్ చేసిన అధికారులు. కొనసాగుతున్న సోదాలు. బ్యాంక్ డిపాజిట్లు, లాకర్ల గుర్తింపు. కేవలం కనిపెట్టింది 100, ఇంకో 100-200 కోట్లు పైపెచ్చే ఉండొచ్చంట సార్ గారు ఆస్తులు. జనం సొమ్మంటే ఎంత సరదా కదా. మనందరం కష్టపడి తిండి తినకుండా మీరు ఇష్టానుసారంగా అన్ని రేట్లు పెంచుకుంటూ వెళ్తా, మా నుంచి అడ్డదిడ్డమైన ట్యాక్సీలు వసూలు చేస్తా, మా ప్రతి రూపాయిని మేము సంపాదించే ప్రతి రూపాయి పైన మీరు ట్యాక్సీలు తీసుకుంటాం, మా రక్తాన్ని పీల్చుకొని తెలంగాణ ప్రజల జీవం మొత్తం తీసుకొని మీరు కట్టిన కాళేశ్వరంలో వన్ ఆఫ్ ది దొంగయుడు. మెయిన్ దొంగ నిన్న విచారణకి వెళ్ళొచ్చాడు, ఆయన గురించి మాట్లాడదాం. వన్ ఆఫ్ ది దొంగయుడు. అలీబాబా 60 దొంగలు ఏదో కథ ఉంటుంది కదా, అందులో ఈ దొంగ ఒకడు. అలీబాబా కథ ఉంది వేరే, నిన్న వెళ్ళొచ్చాడు విచారణకు అలీబాబా. ఈ 60 దొంగలు ఈడొకడు. ఈ దొంగోడి దగ్గరే ఇంత డబ్బు బయటకు వచ్చిందంటే, ఇంత అక్రమ సంపాదన బయటకు వచ్చిందంటే, ఇంత ఆస్తులు బయటకు వచ్చినాయి అంటే ఇక అలీబాబా దగ్గర ఎంత ఉంటాయండి? ఇలా గ్యాంగ్ లీడర్, ఇలా గుంపు మేస్త్రి, దాన్ని ఏమంటారు, దండుపాళ్యం బ్యాచ్ అధినేత లీడర్ కేసీఆర్ దగ్గర ఎంత ఉంటాయండి? ఇంకా ప్రజల సొమ్ము అంటే ఏంది? కాళేశ్వరం ఆ బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఈయన కమిషన్లు తీసుకుంటేనే ఎంత వస్తే ఇక మిగతా వాళ్ళ దగ్గర ఎంతెంత ఉన్నాయో. నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వరకు చెక్కింది. చొప్పదండి డివిజన్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. శ్రీధర్తో పాటు అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో 13 చోట్ల బుధవారం ఉదయం ఎక్కాలను తనిఖీ నిర్వహించారు. కరీంనగర్లో శ్రీధర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు.
బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. శ్రీధర్ అక్రమార్జనకు సంబంధించి భారీగానే ఆస్తులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూశారని, అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల కొనుగోలులో ఆయన కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో నిర్వహించిన భారీ పంప్ హౌస్ బాధ్యతలు కూడా శ్రీధర్ చూశారని తెలుస్తుంది. శ్రీధర్ ఆస్తుల జాబితాలోని వివరాలు హైదరాబాద్లోని మలక్పేటలో విలాసవంతమైన 4 అంతస్తుల భవనం, షేక్పేటలో ఖరీదైన గేడ్ కమ్యూనిటీ స్కైహైలో 4500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్లో మరో ఖరీదైన గేడ్ కమ్యూనిటీ, ఉర్జిత్ ఎన్క్లేవ్లో లగ్జరీ విల్లా, వరంగల్లో G+3 భవనం, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, ఓ ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలోని వాణిజ్య సముదాయ ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మొత్తం ఆస్తులు. వీడి అమ్మ, వీడు మనిషా, వీడు ఇంకేంది వీడు? ఇంతనా జనం సొమ్ము దొబ్బేది? ఏదో వార్త? అత్యంత ఖరీదైన కమ్యూనిటీలో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్లోని పలు హోటల్లో వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించామని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే 2 కార్లు, బ్యాంక్ డిపాజిట్లు, లాకర్లు గుర్తించామని, సోదాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పైగానే ఉంటుందని సమాచారం. మలక్పేటలో నివసిస్తున్న శ్రీధర్ మార్చి 6న తన కుమారుడి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో హల్దీ, సంగీత్ ఫంక్షన్ చేశారు. మార్చి 9న నాగోల్లోని శివం కన్వెన్షన్లో కుమారుడు రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టడంతో ఆయనపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. శ్రీధర్ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాడంట. ఇట్లాంటి పనికిమాలినోడిని ఆ సంఘానికి అధ్యక్షుని కూడా చేశారంట. ఇప్పుడు మరి ఇతనిపై నాకు ఒక డౌట్. ఇప్పుడు నేను ఒక సవాల్ చేస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఒక ఓపెన్ సవాల్ నాది. ఈ శ్రీధర్ని ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారు, మనోడి లెక్కలు మొత్తం బయటికి తీశారు, బాగానే ఉంది. దీంట్లో మీరు ఎంత రికవరీ చేయగలుగుతారండి? చూడండి, మళ్ళీ అమ్మ బొట్టు గిట్టు పెట్టుకొని ఓ అమాయకుడు పెద్ద మనిషి, ఆ ఫోటో చూడండి. ఇంక నా అంత అమాయకుడు లేడన్నట్టు కబర్లు, మంచి మాటలు వస్తలేవు నోటికి ఇలాంటి వాళ్ళ వల్ల. 100 కోట్లు పై మాట ఏందంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర ఇంట్లో 100 కోట్లు పై మాట. కొడుకు డెస్టినేషన్ వెడ్డింగ్ థాయిలాండ్లో, ఎన్ని అంతస్తులు, ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని ఆస్తులు. అంటే ఎంత పెద్ద ఎత్తున దీంట్లో అవినీతి జరిగిందంటానికి ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటానికి ఏమంటున్నారు జనం మనడు గురించి? అదిగో దోపిడి దొంగలు నయం ఈ వెధవల కంటే. సీజ్ హిస్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద జాబ్. ఇది ఉండదుగా మన దగ్గర. దిస్ ఈజ్ నథింగ్ నిజంగానే. ఎందుకంటే ఈ కేసీఆర్ మిగతా వాళ్ళందరూ చేసిన దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్. ఇది చిన్న విషయం అనమాట, చాలా చిన్న. 100 కోట్లు అంటే ఎంత? టీ తాగినంత. అక్కడ 1,50,000 కోట్లండి బాబు. 1,00,000 కోట్ల స్కామే ఉంది అక్కడ. అందులో 100 కోట్లు ఎంత? ఇంత.